ఇది పొంతనలేని తీర్పు. పిటిషన్ల సందేహాలని నివృత్తి చేశాం. రివాల్యుయేషన్కు నిబంధనలు అనుమతించవు అంటే రీ ఎగ్జామ్ పెట్టాలి, మళ్ళీ మెయిన్స్ మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి. సచ్చింది అప్పుడు గొర్రె టీజీపీఎస్సీ. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయండి. హైకోర్టు డివిజన్ బెంచ్లో టీజీపీఎస్సీ అప్పీలు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ ఫలితాలకు సంబంధించి సింగిల్ బెంచ్ పొంతనలేని తీర్పు వెలువరించారని హైకోర్టు హైకోర్టుకు టీజీపీఎస్సీ నివేదించింది. ఒకవైపు పునర్మూల్యాంకనం చేయాలని లేదా 8 నెలల్లో మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశిస్తూ, లేకపోతే పరీక్ష రద్దు చేస్తామంటూ పరస్పర విరుద్ధ తీర్పులు ఇచ్చారని పేర్కొన్నది. అభ్యర్థుల సంఖ్య, మూల్యాంకన, వేర్వేరు హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాల కేటాయింపు సహా పిటిషన్లు లేవనెత్తిన అన్ని సందేహాలను నివృత్తి చేశామంది. తమ వాదనలను సమర్పించిన ఆధారాలను సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకోకుండా సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా చట్టవిరుద్ధమైనటువంటి తీర్పులు వెలువరించారని తెలిపింది. అయితే సుప్రీంకోర్టు తీర్పే, ఆ తీర్పుకు అనుగుణంగానే సింగిల్ బెంచ్ తీర్పు వచ్చిందనేది మొన్న వాళ్ళు చెప్పినటువంటి మాట. మరి ఈయననేమో ఇప్పుడు టీజీపీఎస్సీ వాళ్ళేమో సుప్రీంకోర్టుకు విరుద్ధంగా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పుల్లో పేర్కొన్న వక్రమైన తీర్పుల పరిధిలోకి ఇది వస్తుందని పేర్కొన్నది. రీవాల్యుయేషన్ నిర్వహించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశం టీజీపీఎస్సీ నిబంధనకు విరుద్ధం. అది ఆధారాలు లేని ఆరోపణల నేపథ్యంలో పరీక్షను తిరిగి నిర్వహించడం చెల్లదని పిటిషన్ను కొట్టివేయాలని కోరింది. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయాలని లేదా 8 నెలల్లో పరీక్షలు నిర్వహించాలంటూ ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నదన్నమాట ఇది టీజీపీఎస్సీ. సో కాబట్టి రేపు డివిజన్ బెంచ్ ఏం చెప్తుంది, ఈ కేసును స్వీకరిస్తుందా, స్వీకరించి ఏం చెప్తుంది అనేది చూడాలి. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్లో బుధవారం అప్పీలు చేసింది. బాధితులను ప్రతివాదులుగా చేర్చకుండా దాఖలు చేసిన పిటిషన్లు విచారార్హం కాదని గుర్తించడంలో సింగిల్ జడ్జి విఫలమయ్యారంది. ఈ తీర్పును వాళ్ళు కొట్లాడేది క్వాలిఫై అయిన వాళ్ళ మీద కాదు, టీజీపీఎస్సీ సరిగ్గా పరీక్ష నిర్వహించలేదని, ఆ నిర్వహణలో లోపం ఉందని చెప్పేసి టీజీపీఎస్సీ మీద కేసు వేసారు. వాళ్ళు ఎంపికైనటువంటి వాళ్ళ మీద కేసు వేయలే. ఇక్కడ లాజిక్ మిస్ అయిపోతుంది టీజీపీఎస్సీ. ఈ తీర్పు రద్దు చేయాలని కోరింది. అయితే అప్పీలులో 222 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నదంట. అప్పీలులోని ప్రధాన అంశాలు మెయిన్స్ కు హాజరైన అభ్యర్థుల సంఖ్యలో వ్యత్యాసం ఉందన్న ఆరోపణలపైన ఇచ్చిన వివరణను పరిగణలోకి తీసుకోకుండా సింగిల్ జడ్జి విఫలమయ్యారు. సో పరీక్ష ముగిసిన వెంటనే చీఫ్ సూపరింటెండెంట్ల నుంచి సేకరించే సమాచారం ప్రకారం తాత్కాలిక సంఖ్యను ప్రకటిస్తారు. బయోమెట్రిక్ జవాబు పత్రాల స్కాన్ చేసిన తర్వాత వాస్తవ వివరాలు వెల్లడవుతాయి. పరీక్షకు గైరాజరైన వారి వివరాలను పరిగణలోకి తీసుకొని చీఫ్ సూపరింటెండెంట్లు ఇచ్చిన వివరాలకు బయోమెట్రిక్ జవాబు పత్రాలు స్కాన్ తర్వాత వచ్చిన సంఖ్య తేడా 17 మాత్రమే. 17 ఎందుకుంది? 17 ఉందంటే నువ్వు ఫెయిల్ అయినట్టే కదా. 17 మాత్రమే ఉంది అంటే ఫెయిల్ అయినట్టే, 100% ఫెయిల్ అయినట్టే. 17 కాదు, ఒక్కటి కూడా రావద్దు గ్యాప్. ఇక అయ్యేపా ఇక్కడ ఇంకేముంది. ఇక నువ్వు చెప్పినటువంటి అభ్యంతరం అప్పీల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలలో ఒక అంశంలో నీ ఫెయిల్యూర్ నువ్వే చెప్తున్నావు. ఏమని చెప్తా ఉన్నాడు? ఇప్పుడు ఎగ్జామ్ అయిపోగానే అక్కడటువంటి సూపరింటెండెంట్లు ఇంతమంది ఎగ్జామ్ రాసినారని ఒక ఫిగర్ ఇస్తారు. ఆ ఫిగర్ని ఫస్ట్ ప్రకటిస్తారు. దాని తర్వాత బయోమెట్రిక్ జవాబు పత్రాలు అవన్నీ కూడా సెట్ చేసి ఆ రెండింటిని టాలీ చేస్తారు. టాలీ చేసి మళ్ళీ తర్వాత ఒక లెక్కను ప్రకటిస్తారు. అయితే దానికి దీనికి 17 మాత్రమే తేడా వస్తుందంట. ఆ 17 తేడా వచ్చినట్టే ఆ 17 టికెట్లు నువ్వు అమ్ముకున్నట్టు. ఆ 17 పోస్టులు ఎవరో అమ్ముకున్నట్టు దాన్ని కథ. తేడా వచ్చిందని ఎంత ఈజీగా ఒట్టి పడేస్తావేంది, ఇది ఇందులో పెద్దగా తప్పే లేదు అన్నట్టుగా. ఫోర్జరీ పత్రం ద్వారా పూజితారెడ్డి మార్కులు తగ్గాయన్న ఆరోపణలను పరిగణలోకి తీసుకోరాదు. గతంలో ఇలాంటి ఆరోపణలపైన దాఖలైన పిటిషన్ను ఇదే కోర్టు కొట్టేసింది. పూజితారెడ్డిని ప్రతివాదిగా చేర్చాలని సింగిల్ జడ్జి ఆదేశించిన పిటిషన్లను పట్టించుకోలేదు. మార్కులు పైన అభ్యంతరం లేదంటూ ఆమె ఇచ్చిన అఫిడవిట్ను, ఆమెపై ఉన్న కేసును పట్టించుకోలేదు. ఫోర్జరీ మార్కుల జాబితా ద్వారా కోర్టును వారు తప్పుదో పట్టించారు. ప్రిలిమ్స్ కు మెయిన్స్ కు వేర్వేరు హాల్ టికెట్ల జారీపై కమిషన్ ఇచ్చిన వివరణను పట్టించుకోలేదు. రాజ్యాంగ సంస్థ అయిన కమిషన్ నియామకాల నిమిత్తం నిర్వహించే పరీక్షల్లో స్వీయ పద్ధతులు అనుసరించవచ్చు. ఇక్కడనే పెద్ద డొల్ల ఉన్నది. ఎందుకంటే దొంగలు దొరికిపోతారు కదా. ఇదంతా రేవంత్ రెడ్డి తెలివి, ఎందుకంటే దొంగలు దొరికిపోతారు. ఒకటే హాల్ టికెట్ మీద ఎగ్జామ్ పెడితే, 2 ఎగ్జామ్స్ పెడితే
ఆయనకు ఆ హాల్ టికెట్ పర్సన్కి ఏ రకంగా లబ్ధి చేకూరిరో, ఏ రకంగా అడదారిలో ఉద్యోగం సంపాదించో తెలిసిపోతుంది. సో కాబట్టి 2 హాల్ టికెట్లు పెట్టిరు. మళ్ళీ దానికి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ మాది కాబట్టి, కమిషన్ కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు మేము ఇచ్చుకుంటాము అంటారు. రాజ్యాంగబద్ధమైంది. కానీ యూపీఎస్సీలో లేనటువంటి మెథడ్ని మీరు ఎట్ట పెడతారు? ఇదేనా ప్రక్షాళన అంటే? ఏందో నోటిఫికేషన్లో ప్రిలిమ్స్కు మెయిన్స్కు ఒకే హాల్ టికెట్ ఉంటుందని ఎక్కడా పేర్కొనలేదు. అందువల్ల వేర్వేరు హాల్ టికెట్లు కేటాయించడం నోటిఫికేషన్కు విరుద్ధం అంటూ తప్పు పట్టడం సరికాదు. యూపీఎస్సీ విధానాన్ని అనుసరించకపోవడాన్ని సింగిల్ జడ్జి తప్పుపట్టారు. అలా అనుసరించాలని ఎలాంటి చట్టమూ లేదు. పరీక్షకు వారం రోజుల ముందే హాల్ టికెట్ల వివరాలు వెల్లడించిన పరీక్షలు ముగిశాక ప్రతివాదులు అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ కారణంతో పిటిషన్ను కొట్టివేయాల్సి ఉండగా కమిషన్ వాదనను న్యాయమూర్తి తిరస్కరించారు. ఇది ఎవరైనా తిరస్కరిస్తారు. యూపీఎస్సీకి లేనటువంటి రూలు మీకు మాత్రమే ఉంటుంది అన్నమాట. యూపీఎస్సీ ఇట్లా ఒకటే టికెట్ ఇచ్చి, ఒకటే హాల్ టికెట్ ఇచ్చింది కాబట్టి మేము అట్లా ఏం లేదు కాబట్టి మేము 2 ఇచ్చేసినాం, 3 ఇచ్చేసినాం అని చెప్పేసి ఈజీగా చెప్పుకుంటా ఉన్నారు. ఇక ఇది గనక ఇప్పుడు డివిజన్ బెంచ్ ఈ వాదనలను గనక ఇవి చదువుతా ఉంటే అర్థమవుతున్నది. ఈ వాదనలను గనక సమర్థిస్తే ఇక టీజీపీఎస్సీ ఏం చేసినా కానీ అడగకూడదు. అది స్వతంత్ర సంస్థ కాబట్టి, అది ఇండిపెండెంట్ బాడీ కాబట్టి, రాజ్యాంగబద్ధమైన సంస్థ కాబట్టి అది ఏ అక్రమాలకు పాటుపడినా మనం ఏం మాట్లాడకూడదు. అట్లనే ఉన్నది కథ వీళ్ళ వాదన. సో మేము రాజ్యాంగబద్ధమైన సంస్థ కాబట్టి మేము ఏం తప్పులు చేసినా కానీ మమ్మల్ని ఎవరు ప్రశ్నించొద్దు. అధికారులు పంపిన వివరాల ప్రకారం మొదట 45 కేంద్రాలుగా నిర్ణయించినప్పటికీ ఒక కేంద్రం ఎక్కువగా ఉండడంతో 87 మంది దివ్యాంగుల సౌలభ్యం కోసం సర్దుబాటు చేయడంతో మరో కేంద్రం పెరిగింది. ఇదంతా డ్రామా. ఇది క్లియర్ కట్ డ్రామా. ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళ ఫిజికల్ వివరాలన్నీ కూడా టీజీపీఎస్సీ దగ్గర ఉంటాయి. ఆయన వికలాంగుడా, చెయ్యి మంచిగుందా, కాలు మంచిగుందా, ఏందనేది మొత్తం అందులో పొందుపరుస్తారు. అప్పటికప్పుడు తెలిసిందా మీకు? అప్పటికప్పుడు తెలిసిందా అండి? ఇది ఇంత సిల్లీ రీజన్స్ పెట్టుకొని మళ్ళీ అప్పీల్ కోయరా? ఇంకా ఓ కథ పాడియాను. కోటి మహిళా కళాశాలలో కేవలం మహిళా అభ్యర్థులనే కేటాయించడంపై ఆరోపణలు సరికాదు. పురుషులకు ప్రత్యేక మరుగుదొడ్ల సౌకర్యం లేదన్న కాలేజీ యాజమాన్యం సూచనల ప్రకారమే కేటాయింపు జరిగింది. ఈ పరీక్ష కేంద్రానికి సంబంధించి అసలు దాన్ని పెట్టదు. అప్పుడు ఎవడు పెట్టమని చెప్పిండు? కోటి ఉమెన్స్ కాలేజీలో ఓన్లీ మహిళలకు మాత్రమే అక్కడ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకోండి, వేరే దాంట్లో పెట్టండి. ఎందుకు దాన్ని మాత్రమే పెట్టాలి? ఎందుకంటే అక్కడ ఒక రాజకీయ నాయకుల కొంతమంది కోడళ్ళు, కొంతమంది బంధువులు అక్కడ ఎగ్జామ్ రాయాలి కాబట్టి పర్టికులర్గా పెట్టిరు దాన్ని. ఈ పరీక్ష కేంద్రానికి సంబంధించిన అభ్యర్థుల జవాబు పత్రాల మూల్యాంకనంలో మూల్యాంకనదారులు ఉదారంగా వ్యవహరించారని, మొదటి 500 మందిలో 14.8% మంది ఈ కేంద్రానికి చెందిన వారు ఉన్నారన్న ఆరోపణలకు ఆధారాలు లేవు. 2 కేంద్రాల్లోని ఫలితాలు కూడా మిగిలిన కేంద్రాలతో సమానంగానే వచ్చాయి. 18, 19 సెంటర్లలో 5.41%, 4.12% వచ్చాయి. 6వ కేంద్రాల్లో 5 కంటే ఎక్కువ శాతం ఫలితాలు వచ్చాయి. ఫలితాల గణాంకాలను కోర్టు తప్పుగా పరిగణలోకి తీసుకున్నది. కోర్టుకి ఏం కండు లేవు, కోర్టుకి ఏమి తెలియదు, టీజీపీఎస్సీకి మాత్రమే తెలుసు. అన్ని టీజీపీఎస్సీకి మాత్రమే తెలుసు అనమాట. మీరే వాదించుకోరాదు, మీ పార్టీని, మీ కేసుని మీరే. మూల్యాంకనంలో ఫెడరేషన్ విధానాన్ని అనుసరించలేదని సింగిల్ జడ్జి తప్పుపట్టారు. మూల్యాంకనాన్ని చీఫ్ ఎగ్జామినర్ పర్యవేక్షించారు. కొన్నింటిని స్వయంగా మూల్యాంకనం చేసి తేడాలుంటే మార్గదర్శకాలు జారీ చేశారు. స్వతంత్ర మూల్యాంకదారులతో 2 సార్లు మూల్యాంకనం చేయించాం. అవసరమైతే మోడ్యులేషన్ విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందని, ఇక్కడ ఆ అవసరం రాలేదని చెప్పినా సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకోలేదు. కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేసి 10 నుంచి 12 గంటలు చదివిన సింగిల్ డిజిట్ మార్కులు వచ్చాయన్న అభ్యర్థి నైపుణ్యం ఆధారంగా పరీక్ష నిర్వహణకు ప్రశ్నించడం సరికాదు. జవాబుల కీకి సంబంధించి కమిషన్ విరుద్ధమైనటువంటి వైఖరి అనుసరించిందని జడ్జి పేర్కొన్నప్పటికీ అభ్యర్థులు ఎవరు కీని కోరలేదు. జవాబులకు సంబంధించి సరైన వివరణ లేదనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఎక్కువ మంది అభ్యర్థులు హాజరైన సందర్భాల్లో పలువురికి ఒకే రకమైన మార్కులు రావడం సహజమే. పక్కనే ఉన్న అభ్యర్థులకు ఒకే రకమైన మార్కులు వచ్చినప్పటికీ వేరువేరు పేపర్లలో మార్కుల్లో తేడా ఉంటుంది. 719 మందికి ఒకే రకమైన మార్కులు సాధించారన్న
కారణానికి కమిషన్ ఇచ్చిన గణాంకాలను వివరణను సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకోలేదు. అబ్బా, మీ తప్పును చాలా అద్భుతంగా చెప్పుకున్నారండి. టీజీపీఎస్సీ కమిషన్ 719 మందికి ఒకే రకమైనటువంటి మార్కులు వచ్చినాయంట. సేమ్. ఇదేమన్నా యాదృచ్ఛికమా, లేకపోతే వెనక ముంగల కూర్చున్న వాళ్ళకి కూడా సేమ్ వస్తాయంట. నీకు నార్మల్ ఎగ్జామ్స్లలోనే ముందు కూర్చున్నానికి వెనక కూర్చున్నానికి సేమ్ వస్తే డౌట్లు వస్తాయి. ఒకటే రూమ్లో వరుసగా కూర్చున్నటువంటి వాళ్ళకు సేమ్ వస్తే అది సాధారణంగానే వస్తాయి, దానికి పెద్దగా ఇబ్బందులు ఏం లేవు అని చెప్తుంది కమిషన్. అబ్బా, ఈజీగా నువ్వే తప్పు చేసినావని ఒప్పుకుంటున్నావు. ఇక్కడ ఇంగ్లీష్లో అర్హత సాధించిన వారి జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడం ద్వారా కమిషన్ తన నిబంధనల్ని ఉల్లంఘించిందని జడ్జి పేర్కొన్నారు. ఇంగ్లీష్ జవాబు పత్రాల మూల్యాంకనం తొలుత చేస్తామని నోటిఫికేషన్లో పేర్కొనలేదు. అన్ని జవాబు పత్రాల మూల్యాంకనం ఒకేసారి జరుగుతుంది. అలాంటప్పుడు ఇంగ్లీష్ కంటే ముందు మిగతావి రావచ్చు. 3 భాషల్లో నిపుణులైన వారు మూల్యాంకనం నిర్వహించగా ఎలాంటి ఆధారాలు లేకుండా తెలుగు మాధ్యమంలో రాసిన వారికి అన్యాయం జరిగిందని చెప్పేసి జడ్జి తప్పుగా భావించారు. అబ్బా అబ్బా అబ్బా, ఏవైతే వీళ్ళు అప్పీల్లో ప్రధాన అంశాలు ఉన్నాయో ఈ అంశాలను చూస్తేనే కోర్టు తీసి పక్కన పడుతుంది ఫస్ట్. ఎందుకంటే వీళ్ళే సర్టిఫై చేసుకుంటారు, మాకు అన్ని హక్కులు ఉన్నాయి, మేము ఆ హక్కు ప్రకారమే చేస్తామని చెప్పేసి. అంటే మీకు అన్ని హక్కులు ఉన్నాయి కాబట్టి మీరు ఏ తప్పు చేసినా కానీ దాన్ని ఎవరు తప్పు పట్టొద్దు అన్నట్టుగా టీజీపీఎస్సీ అప్పీల్ ఉన్నది. ఇది పక్కా డొల్లా అప్పీల్. ఇది 100% తేలిపోతా ఉంది. వీళ్ళ అప్పీలు చదివినటువంటి వాళ్ళకి ఎవరికైనా మినిమం నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా టీజీపీఎస్సీ తప్పులేదో క్లియర్ తెలిసిపోతుంది. సో కాబట్టి ఇంకొకటి 222 పేజీల సుదీర్ఘమైనటువంటి తీర్పిచ్చిండ్రు వారు సింగిల్ బెంచ్. అంటే ఎంత క్షుణ్ణమైనటువంటి పరిశీలన చేసిరో వాళ్ళు మీరు చూడండి. చేసిన తప్పుకు చెంపలేసుకుని టీజీపీఎస్సీ మళ్ళీ పరీక్ష పెట్టు, లేకపోతే మళ్ళీ రీవాల్యుయేషన్ చెయ్యి, ఆ నిబంధన లేకపోతే రీ ఎగ్జామ్ పెట్టు, తప్పేం కాదు. అనవసరంగా అక్రమాలకు పాల్పడు ఇక్కడ క్లియర్ తెలిసిపోతా ఉన్నది. ఇక్కడ అందరికీ ఒకే రకమైన 719 మందికి ఒకే రకమైనటువంటి మార్కులు వస్తాయంట కామన్గానే. అవునా? అందరికి సేమ్ వస్తాయా? 719 మందికి. మరి అలా కూడా ఒకరెనక ఒకరు కూర్చుంటే అలా కూడా సేమ్ వస్తాయంట. ఒకటే రూమ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సేమ్ వస్తాయంట. అబ్బా, వాటే వాదన. ఇది రేవంత్ రెడ్డి వాదన లెక్కనే ఉన్నది చూస్తుంటే. సేమ్. మరి దానికి పొంతన లేని తీర్పు అంట. పొంతన లేని సమాధానం కమిషన్ పొంతన లేని సమాధానం లెక్క కనపడతాం చూస్తుంటే.